ఇవాళ ఎగ్జామ్ ఉంది నాకు. అందుకే ఇంకా ఎర్లీగా లేచైతే పని చేసేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేశాను. మా అత్తయ్య రెడీ చేశారు. ఇంకా నేను ఈలోపు ఫ్రెష్ అయిపోయి ఇంకా వీళ్ళకి రెడీ చేసిన బాక్స్‌లు మొత్తం ఇంకా ఒక దగ్గర పెట్టేసి, అలాగే రైస్ ఆఫ్టర్‌నూన్ కల్లా చల్లబడిపోతుంది. చల్లగా ఉంటే అస్సలు తినబుద్ధి కావట్లేదు. అందుకే హాట్ బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నాను వేడిగా ఉన్నప్పుడే. ఇవి వచ్చేసి అమ్మ వాళ్ళవి హాట్ బాక్స్. సో, నాకు ఊహ తెలిసినప్పుడు అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసుకుంది మా అమ్మ. ఒక 3000 4000 అయ్యాయి. 3 హాట్ బాక్సెస్ ఉంటాయి. మొత్తం స్టీలే, ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు. చాలా బావుంటది సెట్టు. ఇంతకంటే పెద్దవి కూడా ఉన్నాయి. 5 అనుకుంటా. ఇంకిప్పుడైతే నేను ఎగ్జామ్ రాసైతే ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఈ వ్లాగ్‌లో అయితే ఇప్పటికి ఇంకా నేను ఎగ్జామ్‌కైతే వెళ్ళలేదు. కానీ ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా! ఎగ్జామ్ రాసైతే వచ్చేసాను. అసలు నిజంగా ఫస్ట్ టైము తెలుగు ఎగ్జామ్‌కి ఇంతగానం భయపడ్డాం. అస్సలు బాగా రాయలేదు. నిజంగా అసలు చదివిన క్వెషన్స్ రాలేదు. అసలు తెలుగే కదా! మదర్ టంగే కదా! ఎలాగోలాగా రాయొచ్చని అనుకున్నాం గానీ, గ్రామర్ ఏంటంటే లెసన్ లాగా చేసి ఇచ్చారనమాట. సో, థియరీ ఉంటే ఏదో ఒకటి కొంచెం రాయొచ్చు. కానీ గ్రామర్ పార్ట్ అనేది ఎలా రాస్తాం చెప్పండి? బట్టి పట్టాలి. ఒక 3, 4 డేస్ ముందు నుంచే చదువుకుంటూ ఉండాలి. అయినా కూడా రాదండి బాబు అసలకి తెలుగు ఎంత ఘోరంగా ఉందో. సో, ఇంకా మొత్తానికైతే ఎలాగోలాగా పాస్ మార్క్స్‌కైతే అటెంప్ట్ చేసేసి మొత్తం రాసేసొచ్చాను. ఏది కూడా వదిలిపెట్టకుండా. ఇంకిప్పుడైతే నేను కొద్దిసేపు వచ్చిన తర్వాత ఫుల్లుగా ఆకలైతుంది అసలకి. మిర్రర్‌లో కొద్దిసేపు చూసుకొని మురిసిపోయాను అందాన్ని. ఎంతైనా అంత అందంగా లేకపోయినా ఎంతో కొంత ఉంటాను కదా! సో, సెల్ఫ్ డబ్బా మనకి మనం కొట్టుకోవాలి శైలక్క అని అనుకుంటున్నారా? సో, పర్లేదు మీరేమనుకున్నా కూడా నేను పాజిటివ్‌గానే తీసుకుంటాను. ఏదో అంత కాకపోయినా కొంచెమైనా ఉంటాను కదా! సో, ఇంకిప్పుడైతే ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చేసి అన్నమైతే తింటున్నాను. నేనైతే ఎగ్జామ్ 12కి అయిపోతదనంటే 11:30కే ఇచ్చేసి వచ్చేసాననమాట. ఇంక మీరు ఊహించుకోండి ఎలా రాసాననేది. సో, ఈ సెమ్ ఏంటో చాలా కష్టంగా ఉంది. ఇంక నెక్స్ట్ సెమ్‌కి ప్రాక్టీస్ అవ్వాలి.